అందుకే నమస్కారం. బంగారం వెండికి సంబంధించి కామెడీ కూడా చెప్పుకుంది ఈరోజు కూడా. వెండి బంగారం రెండు పక్క పక్కన ఉన్నాయి. ఎందుకు? వైరల్ ఫీవర్. బంగారం వచ్చి కొంచెం చలాగ్గా ఉంది, వెండి ఎడుతుంది. రే ఏంట్రా బాగానే ఉన్నావు నువ్వు పరామర్శించడానికి వచ్చి నేనేంట్రా ఇలా అయిపోయానంటే, బ్రో వెండి బ్రో నీకు ఇన్ఫెక్షన్ ఎక్కువ బ్రో, అందుకే ఇలా ఉంది. సరేరా ఇప్పుడు ఏంట్రా పరిస్థితి, ఏంట్రా ఈరోజు టైం టేబుల్ అంటే, ఏముంది బ్రో నువ్వు కొంచెం తగ్గాలి. ఎంత? 2000. సో వెండి కేజీకి 2000 తగ్గింది. మార్కెట్లో ఈరోజు వెండి కేజీ 1,73,000 ఉంది మన హైదరాబాద్ మార్కెట్లో. దాన్ని వెండి అడుగుతుంది, బ్రో నువ్వేంటి బ్రో ఫీవర్ ఇంకా తగ్గలేదు కదా నీకంటే, తగ్గలేదమ్మా బట్ కొంచెం చూశారుగానే ఉన్నా కదా అంటే, వెళ్ళిపోతున్నా అంటే, లేదు లేదు ఆసుపత్రిలో ఉంటారే కాకపోతే చిన్న టాబ్లెట్ వేసుకుంటున్నాను అంటే 1,14,550గా ఉంది. ఏది? 22 క్యారెట్ గోల్డ్ బంగారం 10 గ్రాములు అంటే 100 రూపాయలు తగ్గింది. దాని 24 క్యారెట్ గోల్డ్ 1,24,980 రూపాయలుగా ఉంది. అది 10 గ్రాములు 110 రూపాయలు తగ్గింది. సో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,24,980 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,14,550 రూపాయలుగా ఉంది. కేజీ వెండి వచ్చేసి 1,73,000 రూపాయలుగా ఉంది. నేను అనుకోవటం ఈరోజు ఓకే, ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు నాకైతే అనిపిస్తుంది. మీరేమన్నా కింద కామెంట్లో తెలియచండి. బట్ డే అనేది చెప్తుంది వెండి పెరుగుతుంది బట్ స్లోగా పెరుగుతుంది. ఓకేనా? సో వెండి విషయంలో మొన్న మధ్య సడన్గా పెరుగుతున్నప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లే. బాగా మీ దగ్గర డబ్బు ఉంది, ఖచ్చితంగా పర్లేదు ఫ్యూచర్లో రేట్ వచ్చిందంటే అప్పుడు కొనిపెట్టుకోండి. ఆల్రెడీ కొనిపెట్టుకున్నట్టయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. కమింగ్ టు బంగారం, ఎట్టి పరిస్థితుల్లో పెరిగి తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా అకస్మాత్తుగా మన వైరల్ ఫీవర్ వచ్చినట్టు తగ్గినా మరలా స్లోగా పెరుగుతుంది. ఎందుకంటే బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్.